హలో ఎవ్రీవన్, కాలీఫ్లవర్తో ఇలా కర్రీ చేసే సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో ఈ కర్రీ అయితే నేనైతే మీకు చేసి చూపించబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ కాలీఫ్లవర్ని కొద్దిగా ఉప్పు అండ్ పసుపు అయితే వేసి లైట్గా అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన టమాటా ముక్కలు అండ్ 2 పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ప్రిపేర్ చేసుకునే దానికి ఒక బాండిల్ అయితే పెట్టానమాట. సో అందులో అయితే ఆయిల్ అయితే వేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా వచ్చిందో. సో ఫైనల్గా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసాను అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. సో ఎంతమందికి కాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం అండి. సో వీడియో అయితే చూడండి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేయలేదు, కొంచెం టేస్ట్ కోసం కొంచెం అయితే యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. సో వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మిక్సింగ్ చేయాలి. సో ఫైనల్గా అయితే వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే అందులో వేసి అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసి వేయించుకోవాలి. సో సాల్ట్ వేయడం ద్వారా మనకైతే టమాటా ముక్కలు చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతాయి. సో ఇది మీకు తెలియకపోతే ఫాలో అవ్వండి, తెలిస్తే మాత్రం లైక్ చేయండి. సో చూసారు కదా, టమాటా ముక్కలు అయితే ఫస్ట్ అయితే మూత అయితే పెట్టేసుకున్నాను. తర్వాత చూడండి టమాటా ముక్కలు ఎంత బాగా అయితే ఉడికిపోయాయో. సో ఒకసారి అయితే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో వేసిన తర్వాత మిక్సింగ్ 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 ఇంకేముంది, మిక్సింగే కదా, మిక్సింగ్ చేయాలి. సో చూసారు కదా, అండ్ ఇలా వేయించుకోవాలి బాగా. సో తర్వాత వచ్చేసి అండ్ మనకి టేస్ట్కి తగ్గంత కారం అయితే యాడ్ చేస్తున్నాను. సో మిక్సింగ్ 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 సో చూసారు కదా ఫ్రెండ్స్, మిక్సింగ్ 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 అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ధనియాల పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మిక్సింగ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి గరం మసాలా పౌడర్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేస్తానండి. సో మీరు వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ వేయడం వలన టేస్ట్ సూపర్గా వస్తుందండి. అండ్ టేస్ట్ సూపర్గా వచ్చింది కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అయింది. అండ్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. సో తర్వాత యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్సింగ్ అని మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత మనకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. కాలీఫ్లవర్ కొంచెం ఉడికింది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో కొంచెం తక్కువే వేసుకోవడం మంచిది. సో ఇలా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను కొంచెం టమాటా ముక్కలు ఉడికేదానికి మాత్రమే అయితే వేసాను అనమాట. సో అది వేస్తే సరిపోదు కదా, మళ్ళీ అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. సో మీరైతే వీడియో కంటిన్యూగా చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఫర్ మరెన్నో వీడియోస్తో నేనైతే మీ ముందుకి వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ వెళ్తూ కాలీఫ్లవర్ కర్రీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా కాలీఫ్లవర్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుక్ అయిపోయిందన్నమాట ఫైనల్గా. సో ఎంత టేస్టీగా బాగా అయితే వచ్చిందనమాట. సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. నెక్స్ట్ వీడియోతో నేనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.